హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్న ఏదైతే వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి ఈ నెలకు కూడా ప్రభుత్వం 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే చేతికి అందిస్తున్నారు కదా. అయితే ఈ 2000 కాస్త 4000 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారు, ఏ నెలలోని అందిస్తారు, ఎంతమందికి ఇవ్వబోతున్నారు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మంత్రి సీతకి అయితే తీసుకురావడం జరిగిందండి. కీలక మార్పులు అయితే ఈ నెలలో అయితే ఉండబోతుంది అట. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజు మాత్రమే అవకాశం అండి. రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించి రేపు ఒక్కరోజు ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 14 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయని, స్పందన చాలా ఎక్కువగా ఉందని, ఎందుకంటే వెబ్సైట్లో సాంకేతిక సంస్థలు సర్వర్ల లోపాలు, నెమ్మదిగా లోడింగ్, దరఖాస్తులు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి మార్చి 24 నుంచి ఏప్రిల్ 11 వరకు కుల ధృవ ఆదాయ పత్రాలతో దాదాపు 13.08 లక్షల దరఖాస్తులు రాగా ఇవి మీసేవ చరిత్రలోనే రికార్డ్ అనేది సృష్టించినట్టు చెప్తున్నారన్నమాట. మొత్తానికి చాలామంది నిరుద్యోగులు కూడా ఈ టైం అనేది కాస్త పెంచాలని అడుగుతూ ఉన్నారనమాట. ఇక అందరికీ సన్నబియ్యం సంతోషం కొందరికే అనేది అన్నట్టు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే సన్నబియ్యం పథకంలో మార్చి 1వ తేదీ నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అయితే ఈ పథకంలో రేషన్ కార్డు సంతోషం కలిగిస్తుంటే కొందరికి మాత్రం పరేషాన్. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసి పాత రేషన్ కార్డుదారులతో పాటు కుటుంబ సర్వే చేస్తున్నారు. ఇక గ్రామస్థాయిలో ఎంపికైన వారికే డీలర్లు బియ్యం ఇస్తున్నారు. గతంలో కొత్త రేషన్ కార్డుల కోసం పాత కార్డులో పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. కొత్త కార్డులు మంజూరు చేస్తారని దరఖాస్తు చేస్తే ఉన్న పేరు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి 360 డిగ్రీలలో పరిశీలన చేస్తున్నారని, రేషన్ కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి, నిరంతర ప్రక్రియ అని చెప్పేసి తహసీల్దార్ అయితే వెల్లడించడం అయితే జరిగిందండి నల్గొండకు సంబంధించి. ఇక తెలంగాణలో ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రం మంది అయితే ఉన్నారు. నిజమైన అర్హత ఉన్న వారికి తప్పనిసరిగా పెన్షన్లు అనేది 4016 రూపాయలు అనేది ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ లో, అదేవిధంగా ఆఫీస్ లో జమ చేయాలని, త్వరలోనే అందుబాటులో ఉంటుందని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు అప్డేట్ అయితే అందిందట. అంటే తెలంగాణలో ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇప్పుడు 2వ సంవత్సరం వస్తుంది. అందుకని చెప్పేసి వివిధ పథకాలు ప్రారంభించి కొనసాగించినప్పటికీ ఆసరా పెన్షన్లో ఊసే లేకపోవడంతో ఆసరా పెన్షన్లో ఇక ఆందోళనలో ఉన్నట్లు, ఇందుకు సంబంధించి కూడా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ర్యాలీల కోసం నిరాహార దీక్షలు చేయాలని చెప్పడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ఈ పెన్షన్ల పెంపు అయితే చేయాలని, నిజమైన అర్హులు సాగు లబ్ధిదారులకు మాత్రమే నిజమైన లబ్ధిదారులకు అందించే విషయంలో ప్రభుత్వం కఠిన ధరల వైఖరి అయితే కనిపిస్తుందట. ఇక్కడ పాత పెన్షన్లే కొన్నిటినైతే క్యాన్సిల్ చేయబోతున్నారు. రూల్స్ ప్రకారం అయితే అనర్హులకు కూడా పెన్షన్లు అయితే వస్తున్నాయట. అటువంటి వారిని ప్రభుత్వం తొలగించాలని భావిస్తుంది. ఎంత మేరకు తొలగిస్తారు ఏంటి అనేది, సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు 2 లక్షల పైగా పెన్షన్లు అనేది తొలగించారు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 తారీఖు నుంచి పెన్షన్లు అనేది అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్ అనుకూలంగా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా 14,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆర్థిక పరిస్థితి వీలును బట్టి ప్రభుత్వం అనేది 2016 రూపాయలను 4016 రూపాయలు, అదేవిధంగా 4000 కాస్త 6000 రూపాయలు అనేది ఈ మంత్ నుంచి ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది ఏంటన్నది.